యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి సువార్త భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనములే. ఈ వేదపఠన భాగంలో యేసు ప్రభువు వ్యభిచారంలో పట్టుబడిన యొక్క స్త్రీని ఏ విధంగా రక్షిస్తున్నారో అని మనం చూస్తూనే ఉన్నాము. ప్రియులారా, ఈ దృష్టాంతము మన ముందు రెండు అంశాలని మన యొక్క ధ్యాన విషయముగా తీసుకోవాలని కోరుకున్నది. ఒకటి, ఫరిసీయుల యొక్క మనస్తత్వం. 7వ అధ్యాయంలో యేసుప్రభు చేసినటువంటి కార్యములను గురించి, అనగా ఆయనని పట్టుపట్టాలని ప్రయత్నించినటువంటి ఫరిసీయులు అది సాధ్యపడినందున ఆయన మీద మండబడి ఏదో ఒక అవసరం కోసం వాళ్ళు చూసేవాళ్ళు. కావాలనుకుని వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకువచ్చి యేసుప్రభు ముందు పెడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అని చెప్పినప్పుడు ఆమెతో పాటు వ్యభిచారంలో ఏర్పరిచినటువంటి లేక ఉన్నటువంటి ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఈ స్త్రీని మాత్రం రావడంలో వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూడాలి. ఇక్కడ రెండు రకాలుగా యేసుప్రభుని తప్పుపట్టవచ్చు. ఒకటి, ఒకవేళ ఆయన్ని వదిలిపెట్టినట్లయితే ఆయన చట్టాన్ని మోష ద్వారా ఇచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, లేక ఒకవేళ ఆమెకి ఏదైనా మరణదండ కానీ శిక్షని విధించినట్లయితే ఆయన ప్రభుత్వానికి, రోమా ఆధిపత్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విధంగా ఇరికిస్తామని అనుకునే యూదులు ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాటలు మనం చెప్పాలంటే, వారి యొక్క స్వార్థ లాభం కోసం వారు ఈ స్త్రీని ఒక ఎర్రగా భావించి యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా మన యొక్క స్వార్థ లాభం కోసం మనం చాలామందిని వాడుకొని మనం వదిలిపెట్టే వాళ్ళం కావచ్చు. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఈ మనస్తత్వాన్ని మన నుంచి తొలగించమని యేసుప్రభు కోరుతున్నారు. రెండవదిగా, ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఆత్మపరిశోధన చేసుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలని, దేవునిని మరిచిపోయి జీవించినటువంటి ఈ స్త్రీ దేవునిని మరిచిపోయినందున, ఆజ్ఞలను మరిచిపోయినందున ఆమె మరణమునకు దగ్గర చేరుకుంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అనుభవం ఆమె యొక్క జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే ఆమె యేసుప్రభు వైపు చూస్తుందో, ప్రియమైన సహోదరులారా, ఆ క్షణము నుంచి ఆమె మరణం నుంచి రక్షింపబడుతుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేవునిని మరిచిపోయి జీవించినటువంటి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మరిచిపోయి జీవించినటువంటి ఎన్నో సందర్భాలు ఉంటూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా మనల్ని మరణములకు గురి చేస్తుంది, శిక్షకు గురి చేస్తుంది. కావున మన యొక్క చూపుని, మన యొక్క దృష్టిని దేవుని వైపు మళ్లించి రక్షణ పొందాలని కూడా అనే ఆహ్వానం కూడా ఈ యొక్క స్వార్థ భాగం మనకిస్తుంది. ఈరోజు మనమందరం ఈ స్వార్థ భాగాన్ని ధ్యానిస్తూ దేవుని వైపు మన యొక్క దృష్టిని, మన యొక్క చూపుని మళ్లించి దేవుడు ఒసగబోతున్నటువంటి రక్షణ పొందే విధముగా మనకు జీవితాన్ని మళ్లించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.